సో 24 డివిజన్లో ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరి కొంచెం సార్ మీరు ఇచ్చినటువంటి డివిజన్లో ఎలా ఉంది ప్రచారం? కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి 27 తారీఖు నాటి లాస్ట్ ప్రచారం ఉంది కనుక ఎలా కలిసే అవకాశం ఉంది? తప్పనిసరి రండి తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూనే శానిటైజర్ కానీ మాస్కులు కానీ మెయింటైన్ చేసుకుంటూనే ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ 5 రోజుల కార్యక్రమం ఉంది. 5 రోజుల కార్యక్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చేయడం జరిగింది. ఇక్కడ తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీ ఈ డివిజన్ నుండి రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఆకుతోట రామ తేజస్విని భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇక్కడ ప్రజల యొక్క విశేష స్పందన చూసి టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా మీకు స్పష్టంగా కనబడుతుందని కూడా తెలియదు. మొత్తం మీద చూస్తే మీకు ఏ పార్టీ ఇక్కడ అందుబాటులో ఉండే అవకాశం? ఏ పార్టీ కూడా పోటీ లేదు, అది మాకు దరిదాపుల్లో కూడా లేదు. కాబట్టి అందుకే ఇక్కడ నుంచి చాలా భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఈరోజు 24వ డివిజన్ మా యొక్క ఇంటి కోడలు ఆకుతోట రామ తేజస్విని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర చైర్మన్ మౌలానా సాబ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మా యొక్క గోవింద్ నాయక్ గారికి, రమణ గారికి, ఇప్పుడే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే మండవాడ ఎల్లం బజార్ అంటే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి నాకు తోడున్నటువంటి ప్రాంతం. ఎప్పుడు వచ్చి అడిగినా కానీ ఎప్పుడూ కాదనలేదు. అదే ధైర్యంతో, అదే దూరదృష్టితోటి మీరందరికీ కూడా ఒక అనుకూలంగా ఒక యువతకు అవకాశం ఇవ్వాలన్న ఒక లక్ష్యంతో చదువుకున్న అమ్మాయి, మా ఇంటి అమ్మాయి అని కాదు, చదువుకుంది, తను బీటెక్ చేసింది, ప్రజా సర్వీస్లో ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చినప్పుడు నేటి తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో తనను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. ఉన్నది ఒక్కొక్క పార్టీ, అది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అందరూ ఇక్కడ గొప్పగా ఉన్నది అనుకుంటారు, కానీ బీజేపీ నుంచి ఇప్పుడు 2 కూడా జైలు కావడం జరిగింది. ఏదో మా పార్టీ అభ్యర్థి ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇదే ఏదైతే ఎస్ఎస్కే సమాజ్ నుండి నిలబడ్డ సోదరి ఎస్ఎస్కే సమాజ్ వాళ్ళే మొత్తం టీఆర్ఎస్కి ఓట్లు వేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. పూర్తి సంపూర్ణంగా కేసీఆర్ గారి నాయకత్వాన వారి యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మీ అందరూ కూడా కళ్ళ కట్టినట్టుగా తెలుసు. ఇక్కడ ముందుకు వచ్చినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా 2000 పింఛన్ కానీ, బీడీ కార్మికులు కానీ, 13,000 రూపాయలు ఆడపిల్ల కుడితే కానీ, 12,000 రూపాయలు మగపిల్ల కుడితే కానీ, ముఖ్యమంత్రి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అదేవిధంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ, ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వ పరంగా చెందుతున్నాయి. ఇంత కష్టకాలంలో కూడా, కరోనా కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ డివిజన్ కూడా ఇదే ఏవీబీ జూనియర్ కాలేజీలో 1000 కుటుంబాలకు అన్ని రకాల కూడా మనము తీసుకునేటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా మీకు అందజేయడం జరిగింది. మేము కష్టంలో ఉన్నా కానీ ప్రజలు కష్టపడద్దన్న ఉద్దేశంతో మేమందరం కూడా సర్వీస్ చేసుకుంటూ మీకోసం మేము పాటుపడడం జరుగుతుంది. ఈ దశలో టీఆర్ఎస్ పార్టీ అంటేనే మీ అందరూ ఎంత అభిమానం. ఇప్పుడు వచ్చినటువంటి అందరిని చూస్తేనే తెలుస్తుంది. పిలవగానే ఇంతమంది వచ్చి ఈరోజు సంతోషంగా మా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పడం అన్నది మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానాన్ని ఎప్పటికి కూడా మేము ఎప్పుడు కూడా పోనించుకోము. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే పెద్దలందరూ ఈ పూర్తి స్థాయిలో అభ్యర్థి విజయం కోసం, పార్టీ కోసం సహకరిస్తున్నారో ప్రతి కార్యకర్తను కూడా కడుపున పెట్టుకొని చూసుకుంటాము. వారి భవిష్యత్తు కార్యాచరణ కూడా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క ఎన్నికలు అయిపోయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పంపకం కూడా పూర్తి కాబోతుంది. అదేవిధంగా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టియబోతున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఏ అవసరం ఉన్నా
ఏదున్నా కూడా మీకు ఒక యువ నాయకత్వం ఉండాలన్న ఉద్దేశంతో మీకు అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏదైతే మనము ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నేను ఒకటే వేచిస్తున్నాను, ఏదైతే కారు గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటికే బ్రహ్మాండంగా ఏ పార్టీ కూడా నిలబడాలంటే ఇంకా పోయి అందరూ కూడా విడ్రాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా తెలుసు, సుధాకర్ అన్న ఎవరొచ్చినా కూడా తన రాజకీయాలలో లేకున్నా కానీ ఎవరొచ్చినా కూడా సాయం చేసేటువంటి గుణం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా తనకి ఇంకా మీకు అందుబాటులోకి నేను కూడా వండరైనా రాజకీయాలంటేనే ఆయన నాతో నిలబెట్టుకునేది నువ్వు ఎందుకు పోతానా అని చెప్పి అటువంటిది ఈరోజు తన కోడల్నే ఈరోజు తనకే కోడలు కాదు నాకు కూడా కోడలే తనని ఈరోజు తీసుకొచ్చినట్టే నేను కూడా చాలా సంతోషపడ్డా. కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందరు కూడా ఒక భరోసాగా సుధాకర్ అన్న కుటుంబం ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఈరోజు నాకు తెలిసి 24 డివిజన్లలో మీరు అత్యధిక మెజార్టీ ఇస్తారని పూర్తి విశ్వాసంగా ఉన్నాను. కాబట్టి మీకు కారు గుర్తుకు ఓటేసి మీరు అఖండ విజయం సాధించాలని విజయం చేకూర్చాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అన్ని కూడా బూత్ కమిటీలు కూడా నేను ప్రతి ఒక్కరు కూడా నేరుగా శాసనసభ్యుల ద్వారా మీకు అందరూ కూడా నేను వచ్చే సమాచారం కానీ లేక ఇతర కార్యక్రమాలు కానీ అన్నీ కూడా నేరుగా మీకు సమాచారాలు అందుతాయి. మీకు ఎప్పుడు కూడా శిరీష్ అందుబాటులో ఉంటాడు. మీకు శిరీష్ అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు కూడా మీకు అన్ని రకాలు కూడా సర్వీస్ చేస్తున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఏది వచ్చినా కూడా పేదలకు అందరికీ అందజేసే బాధ్యత స్థానిక కార్పొరేటర్కు శాసనసభ్యునిగా నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సర్వీస్ ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరు భారీ మెజార్టీతో కల్పిస్తారన్న పూర్తి విశ్వాసంతో మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే మండవాడ ఎల్లం బజార్ అంటే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి నాకు తోడున్నటువంటి ప్రాంతం. ఎప్పుడొచ్చి అడిగినా కానీ ఎప్పుడు కాదనలేదు. అదే ధైర్యంతో అదే దూరదృష్టితోటి మీరందరూ కూడా ఒక అనుకూలంగా ఒక యువతకు అవకాశం ఇవ్వాలన్న ఒక లక్ష్యంతో చదువుకున్న అమ్మాయి మా ఇంటి అమ్మాయి అని కాదు, చదువుకుంది, తను బీటెక్ చేసింది, ప్రజా సర్వీస్లో ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చినప్పుడు నేటి తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో తనను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. ఉన్నది ఒక్కొక్క పార్టీ, అది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అందరు ఇక్కడ గొప్పగా ఉన్నది అనుకుంటారు, కానీ బీజేపీ నుంచి ఇప్పుడు 2-3 కూడా జైలు కావడం జరిగింది. ఏదో మా పార్టీ అభ్యర్థి ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఎస్ఎస్కే సమాజ్ నుండి నిలబడ్డ సోదరి ఎస్ఎస్కే సమాజ్ వాళ్ళే మొత్తం టీఆర్ఎస్కి ఓట్లు వేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. పూర్తి సంపూర్ణంగా కేసీఆర్ గారి నాయకత్వాన వారి యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మీ అందరూ కూడా కళ్ళకు కట్టినట్టుగా తెలుసు. ఇక్కడ ముందుకు వచ్చినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా 2000 పింఛన్ కానీ, బీడీ కార్మికులు కానీ, 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే కానీ, 12,000 రూపాయలు మగపిల్ల పుడితే కానీ, ముఖ్యమంత్రి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అదేవిధంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ, ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వ పరంగా చెందుతున్నాయి. ఇంత కష్టకాలంలో కూడా, కరోనా కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ డివిజన్ కూడా ఇదే ఏవీబీ జూనియర్ కాలేజీలో 1000 కుటుంబాలకు అన్ని రకాల కూడా మనము తీసుకునేటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా మీకు అందజేయడం జరిగింది. మేము కష్టంలో ఉన్నా కానీ ప్రజలు కష్టపడద్దన్న ఉద్దేశంతో మేమందరం కూడా సర్వీస్ చేసుకుంటూ మీకోసం మేము పాటుపడడం జరుగుతుంది. ఈ దశలో టీఆర్ఎస్ పార్టీ అంటేనే మీ అందరూ ఎంత అభిమానం. ఇప్పుడు వచ్చినటువంటి అందరిని చూస్తేనే తెలుస్తుంది. పిలవగానే ఇంతమంది వచ్చి ఈరోజు సంతోషంగా మా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పడం అన్నది మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానాన్ని ఎప్పుడు కూడా పోనించుకోము. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే పెద్దలందరూ ఈ పూర్తి స్థాయిలో అభ్యర్థి విజయం కోసం పార్టీ కోసం సహకరిస్తున్నారో ప్రతి కార్యకర్తను కూడా
కడుపున పెట్టుకొని చూసుకుంటాము, వారి భవిష్యత్తు కార్యాచరణ కూడా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క ఎన్నికలు అయిపోయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పంపకం కూడా పూర్తి కాబోతుంది. అదేవిధంగా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టియబోతున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా మీకు ఒక యువ నాయకత్వం ఉండాలన్న ఉద్దేశంతో మీకు అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏదైతే మనము ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నేను ఒకటే సూచిస్తున్నాను, ఏదైతే కారు గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటికే బ్రహ్మాండంగా ఏ పార్టీ కూడా నిలబడాలంటే ఇంకా పోయి అందరూ కూడా విడ్రాల్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా తెలుసు, సుధాకర్ అన్న ఎవరొచ్చినా కూడా తన రాజకీయాలలో లేకున్నా కానీ ఎవరొచ్చినా కూడా సాయం చేసేటువంటి గుణం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా తనకి ఇంకా మీకు అందుబాటులోకి నేను కూడా వండరైనా రాజకీయాలు అంటేనే ఆయన నాతో నిలబెట్టుకునేది నువ్వు కూడా ఎందుకు పోతానా అని చెప్పి అటువంటిది ఈరోజు తన కోడలనే ఈరోజు తనకే కోడలు కాదు నాకు కూడా కోడలే తనని ఈరోజు తీసుకొచ్చినట్టే నేను కూడా చాలా సంతోషపడ్డా. కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక భరోసాగా సుధాకర్ అన్న కుటుంబం ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఈరోజు నాకు తెలిసి 24 డివిజన్లలో మీరు అత్యధిక మెజార్టీ ఇస్తారని పూర్తి విశ్వాసంగా ఉన్నాను. కాబట్టి మీకు కారు గుర్తుకు ఓటేసి మీరు అఖండ విజయం సాధించాలని విజయం చేకూర్చాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అన్ని కూడా బూత్ కమిటీలు కూడా నేను ప్రతి ఒక్కరు కూడా నేరుగా శాసనసభ్యుల ద్వారా మీకు అందరూ కూడా నేను వచ్చే సమాచారం కానీ లేక ఇతర కార్యక్రమాలు కానీ అన్నీ కూడా నేరుగా మీకు సమాచారాలు అందుతాయి. మీకు ఎప్పుడు కూడా శిరీష్ అందుబాటులో ఉంటాడు. మీకు శిరీష్ అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు కూడా మీకు అన్ని రకాలు కూడా సర్వీస్ చేస్తున్నారని కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఏది వచ్చినా కూడా పేదలకు అందరికీ అందజేసే బాధ్యత స్థానిక కార్పొరేటర్కు శాసనసభ్యునిగా నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సర్వీస్ ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరు భారీ మెజార్టీతో కల్పిస్తారన్న పూర్తి విశ్వాసంతో మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. గోపీనాథ్ పట్కారి కత్రి సమాజంకు చెందిన యూత్ నాయకులు మన చాలా మంది మీరు చేసే పదాలకు ఆకర్షితులు ఉన్నారన్నా మీకు టైం లేదనే ఉద్దేశంతో మేము అంత కార్యక్రమం పెట్టాలని యువ నాయకులు ఈరోజు